బిడ్డా ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి నేను వాళ్ళ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నా. దమ్ముంటే నువ్వు నిజంగా కూడా నేను ఏదో పెద్ద ఉద్ధరించేసిన అనుకుంటే తెలంగాణ భవన్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ భవన్ కి చూసుకుంటావు. ఎన్టీఆర్ భవన్ ని కూల్చేస్తావా? తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేస్తావా? నీకు కాదు కదా, నిన్ను పుట్టించినటువంటి ఆ దేవుడు కూడా సాధ్యం కాదు. గుర్తుపెట్టుకో. ఇంత ఆవేశంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి ఒక దేవాలయం ఎన్టీఆర్ భవన్. అలాంటి ఎన్టీఆర్ భవన్ ని కూల్చేస్తా అని మాట్లాడినటువంటి కొంతమంది పనికి మాలిన పనికి రాని చేతగాని చేయలేని సన్నాసులకే చెప్తున్నాం. ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ గురించి గాని, చంద్రబాబు నాయుడు గారి గురించి గాని, ఎన్టీఆర్ భవన్ గురించి గాని ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడినట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, తీవ్రమైనటువంటి పర్యవసానాలతో మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం. మీ పార్టీలు అందరిలాగా ఒకళ్ళ అధికారం కోసమో ఇంకొకళ్ళు ఇంకో దాని కోసమో పుట్టినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ.